శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మహాశయ, భగవంతుడి పట్ల నాకు భక్తి ఎందుకు కుదరటం లేదు? నిరంతరం భగవన్నామాన్ని స్మరించు. దానివల్ల సమస్త పాపాలు, కామక్రోధాలు నిర్మూలనమవుతాయి. భోగవాంఛలన్నీ అదృశ్యమవుతాయి. భోగాల పట్ల మోహం ఉన్న వ్యక్తి భగవన్నామ సంకీర్తనం చేయటమే ఉత్తమమైన సాధనం. భక్తి మార్గంలో సులభంగా ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. మనస్సులో భగవద్భక్తి వృద్ధి పొందే కొద్దీ విషయభోగాలు రసహీనంగా కనిపిస్తూ ఉంటాయి. మహాశయ, భగవన్నామంలో నాకు ఎందుకు రుచి కలగటం లేదు? భగవన్నామంలో రుచి కలక్కుంటే నీ నామంలో రుచి కలగజేయి అని తీవ్ర పరితాపంతో భగవంతుణ్ణి వేడుకో. నిస్సంశయంగా నీ ప్రార్థన ఆలకించి సఫలం చేస్తాడు. భగవన్నామాన్ని స్మరించు. దుర్గానామం, కృష్ణనామం, శివనామం ఏదైనా సరే నామస్మరణంలో నిత్యం ఆకర్షణ, ఆనందము వృద్ధి అయితే ఇక నీకు భయం లేదు. చిత్తభ్రమ, సంసార మోహం నివారణ కావాలి. అప్పుడు తప్పక అతడి అనుగ్రహం నీకు లభిస్తుంది. చైతన్య మహాప్రభువు ఇలా అనేవారు: భగవన్నామం అఖండ శక్తిమంతం. నామస్మరణ వల్ల తక్షణమే ఫలం కలగకపోవచ్చు, కానీ మేడ పరంజ గోడ చివర ఒక మూల ఎప్పుడో పడిన విత్తనం నేలనంటి మొలిచి చెట్టై బహుశా చివరకు మేడ పీటల వారి కూలిపోయినా సరే ఫలిస్తుంది సుమా. ఏ స్థితిలో ఉన్నా భగవన్నామాన్ని ఉచ్చరిస్తే దానివల్ల సత్ఫలితం తప్పక కలుగుతుంది. తెలిసో తెలియకో ఎలాగైనా అమృత సరోవరంలో పడితే మానవుడు అందులో పట్టం చేతనే అమృతుడవుతాడు. ఇష్టపూర్వకంగా కానీ ఇతరుల ప్రేరణచే కానీ ఏ విధంగానైనా భగవన్నామ స్మరణ చేసేవాడు చివరకు అమృతత్వాన్ని పొందుతాడు.